సాధారణంగా ప్రతి రాజకీయ నేత హామీలు ఇస్తారు. అది సాధారణం. హామీలు అనేవి పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఇచ్చిన హామీని ఎంతవరకు నెరవేర్చుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఆ మాటకొస్తే చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది మరొకసారి నిన్న కూడా నిరూపణ అయింది. ఏదైతే గుడివాడ పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సందర్భంగా రజనీకాంత్ అనే ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ ఎలా ఉంది జీవన విధానం ఏంటి అని అడిగిన క్రమంలో ఇలా ఆటో నడుపుతూ బ్రతుకుతాము, అలాగే నా కొడుకు కూడా చదువుకున్నాడు, కానీ తప్పని పరిస్థితుల్లో మా కూతురు చదువు కోసం అతను కూడా ఎంతో కొంత చేదోడుగా నిలబడి మాకు పనిచేస్తున్నాడని చెప్పిన నేపథ్యంలో ఈ ఆటో నడపడం వల్ల వాళ్ళకి పెద్దగా మిగిలేది ఏముండదు. ఈ పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో పెద్దగా మిగిలేది ఏముండదు. ఆ సందర్భంలో ఎలక్ట్రిక్ ఆటో కొనిస్తాను, మీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఒక హామీ ఇచ్చారు. అందులోనూ కొడుకు కూడా ఈ పనే చేస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఆటో కొనిస్తానని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చారు. సాధారణంగా అనుకున్నారు ఆయన ఏం చెప్పారు, ఇది 6 నెలలకు ఏడాదికో అవద్దని చాలా మంది భావించారు. కానీ రాత్రికి రాత్రి ఈ రోజు ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసిన రోజే రాత్రికి రాత్రి ఎలక్ట్రిక్ ఆటోని కొనటం, అలాగే ఎవరైతే రజనీకాంత్ చంద్రబాబు గారు హామీ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి అందజేయడం కూడా జరిగింది. మనం ఇక్కడ ఆ ఫోటోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇచ్చేశారు. చంద్రబాబు గారు హామీ ఇచ్చిన గంటల్లోనే ఆటో అందజేత. దాదాపుగా 3.9 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఎలక్ట్రిక్ ఆటోనైతే కొనివ్వటం జరిగింది. మాట్లాడుతూ ఆ కుటుంబం బాధలిన తర్వాత చంద్రబాబు గారికి బాధ అనిపించింది. ఆ కుటుంబానికి చేదోడుగా నిలవాలనిపించింది. వాస్తవానికి అదే 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఆర్థిక సాయం కింద కూడా ప్రకటించవచ్చు. దానికంటే కూడా ఇలా ఆటో కొనించి ఇవ్వటం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నేను గతంలో కూడా చెప్పాను, చేపలు పట్టి ఇస్తే ఏముంది వండుకుంది అంటారు. వాళ్ళకేమి నొప్పి తెలియదు, వాళ్ళకేమి బ్రతకటం తెలియదు. కానీ ఎన్ని రోజులు ఇస్తాం అలా కాకుండా చేపలు పట్టడం నేర్పితే వాడి జీవన విధానం బాగుపడుతుంది. ఇక్కడ చంద్రబాబు గారు చేసింది కూడా అదే. ఆ కుటుంబానికి చదువుకు ఆర్థిక సాయం చేయొచ్చు. దానికంటే కూడా ఆటో ఇస్తే వాళ్ళ జీవితంతో దాన్ని నడుపుకుని బ్రతుకుతారు. పెట్రోల్ డీజిల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. వాళ్ళు చెప్పింది అదే కదా ప్రధానంగా. సో ఈ హామీ నెరవేర్చడం పట్ల ఇప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. మరొకసారి చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి హామీలనే 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు చంద్రబాబు గారు పగలు హామీ ఇస్తే నైటే గంటల వ్యవధిలో ఆటో వచ్చింది. మరి ఇది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. అదేమి చిన్న ఆటో కూడా కాదు. అదేమి 5,000 10,000 కాదు. ఆయన చెప్పిన ఆర్థిక సాయం ప్రకటించేందుకు లేదా ఆటో ఇచ్చేందుకు ప్రకటించింది 5,000 10,000 కూడా కాదు. దాదాపుగా 4 లక్షల రూపాయలు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని లబ్ధిదారుల్లో మరొకసారి నమ్మకం కలిగించారు. ఆచరణలో కూడా నిరూపితమైంది. గుడివాడ పట్టణం రామబ్రహ్మం పార్క్ లోని అన్నా క్యాంటీన్ ను చంద్రబాబు గారు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలిపర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రజనీకాంత్ మాట్లాడించగా, ఆటో నడుపుతూ తన 2 పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నానని తెలిపారు. అతని కొడుకు రవితేజ కూడా మాట్లాడుతూ తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లికి చేదోడుగా నిలుస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో ఆడపిల్ల చదువుకు కష్టం రాకూడదు అని రజనీకాంత్కు విద్యుత్తో నడిచే ఒక ఆటోని నేను కొనిస్తాను, నీకు ఆర్థికంగా అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది గత పెట్రోల్ డీజిల్ ఆటోతో పోలిస్తే అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అనే హామీ ఇచ్చారు. సరే, హామీ ఇచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. బట్ అది ఎప్పటికీ నెరవేరదు, ఎవరికి తెలియదు. 3 నెలలు అవచ్చు, 6 నెలలు అవ్వచ్చు, లేదా పూర్తిగా మర్చిపోవచ్చు. దీనేమీ గట్టిగా ప్రశ్నించలేరు కదా. కానీ చంద్రబాబు గారు హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆటోనైతే అతని చేతిలో పెట్టడం జరిగింది. సో హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాలతో ఆర్డీఓ నిమ్మగడ్డ శ్రీనివాస్ గురువారం రాత్రి ఆపే ఈ-సిటీస్ ఆటో తీసుకురాగా గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, అలాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వీరిద్దరూ కలిసి తాళాలు అయితే అందివ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పడం కూడా చెప్పారు, చంద్రబాబు గారికి రుణపడి ఉంటాం. నా జీవితంలో చాలా మంది నేతలను చూశాను, కానీ చంద్రబాబు గారు లాంటి నేతను నేను ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఆయన చేసిన మేలును మా కుటుంబం ఎల్లప్పుడూ మర్చిపోదు. గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చడాన్ని నేను నమ్మలేకపోతున్నా అని ఆనందం వ్యక్తం చేశారని చెప్పంటే, సాధారణంగా చెప్తుంటారు రాజకీయ నాయకులు హామీ ఇస్తారు కానీ అది ఎప్పుడు నెరవేరద్దు ఏంటని చెప్పి చాలా మంది మన ఎగతాళి చేస్తుంటారు, మనకు తెలుసు కదా.
సో ఆయనకు కూడా అలాగే అన్నట్టున్నారు. చంద్రబాబు గారు చెప్తారు కానీ ఇదంతా జరిగేది కాదు, సచ్చేది కాదు, గవర్నమెంట్తో వ్యవహారం, సరే నువ్వు దాని గురించి పొంగిపోకలేని అని ఉంటారు. బట్ ఆయన ఆశ్చర్యపోయాడు. అందరూ మరి ఆ మాటలు చెప్తే ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్న ఫీలింగ్ ఎక్కడైనా ఉండుండొచ్చు సాధారణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు పాలన చూసిన తర్వాత అందరూ అలాగే ఉంటారేమో భ్రమ కలగటంలో కూడా తప్పులేదు. బట్ చంద్రబాబు గారు ఈ రోజు చెప్పటం, సాయంత్రానికి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వటం, ఆర్డీఓ ఆటో తెప్పించడం, దాన్ని మున్సిపల్ కమిషనర్ అందించడం, చూడండి అధికార యంత్రాంగం ఎంత వేగంగా కదిలింది అంటే బికాజ్ చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని వచ్చినటువంటి ఆదేశాలు. చంద్రబాబు గారు అయితే నేను ఇక్కడ మాట ఇచ్చాను కదా, కదంతా వాళ్ళు చూసుకుంటారు, ఆయన వదిలేసే టైప్ కాదు. నేను ఇచ్చిన మాటను అధికారులు నెరవేర్చాలి లేదని ఫాలో అప్ చేస్తారు ఆయన, సీఎంఓతో ఆరా తీస్తారు ఆయన. సో ఆ కోణంలోనే వెంటనే ఆటోనైతే అవడం జరిగింది. ఏదైనా రజనీకాంత్ కుటుంబం మొత్తం కూడా హ్యాపీ ఖచ్చితంగా. సరే ఆయనకు వచ్చిన దానికంటే కూడా చంద్రబాబు గారు మా తోటి ఒక ఆటో డ్రైవర్ని కష్టాలు విని ఆదుకున్నాడని చెప్పి పాపం ఆటో సోదరులందరూ కూడా సంబరపడే పరిస్థితి. చాలా మంది కూడా అదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు మంచి పని చేశారు. వాస్తవానికి మాలాంటి ఇలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని చంద్రబాబు గారు గుర్తించి ఆటో ఇవ్వడం అనేది ఖచ్చితంగా సుపరిణామం. అది మాకు దక్కిన గుర్తింపు, గౌరవంగా మేము భావిస్తున్నాం. మాలో ఎవరికి ఇచ్చినా మా అందరికీ ఆనందం కలుగుతుందని చెప్పి పాపం ఆ తోటి ఆటో సోదరులందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం, సాయంత్రానికి హామీని నెరవేర్చడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, అంత ఈజీగా జరగవు. నేను మొదట్లోనే చెప్పా, హామీలు అందరూ ఇస్తారు, వెళ్ళిన చోట ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోయి నాకు ఏదైనా కష్టం ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇస్తారు. బట్ అది ఎంతవరకు నెరవేరింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో అలా చూసుకుంటే చంద్రబాబు గారు ఆ విషయంలో 100కు 100% ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారు అనేది గతంలో ఉన్నటువంటిది. అది ఈరోజు మరొకసారి నిరూపమైంది. ఇప్పుడేం కొత్తగా ఆయన హామీ ఇవ్వలేదు, కొత్తగా నిలబెట్టుకోవాలా. ఆల్రెడీ గతంలో అనేక హామీలు ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. చాలా మందికి వైసీపీ దాడుల్లో నష్టపోయిన వాళ్ళకి ఆటోలు కొనిచ్చారు, షాపులు కోల్పోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు, వాళ్ళ కారులు దూరమైతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. ఇలాగా ఉంటూనే వచ్చిన హామీ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇచ్చిన హామీని గంట వ్యవధిలోనే అమలు చేశారు. ఇది రాష్ట్రానికి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు గతంలో, మాట తప్పితే సీపురులు చెప్పులు తిరగేయాలన్నారు. మొన్న ప్రజలైతే తిరగేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మద్యపాన నిషేధం దగ్గర మొదలు పెడితే, జాబ్ క్యాలెండర్ దగ్గర మొదలు పెడితే, అనేక హామీలు, సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే 1 కాదు 2 కాదు అనేక హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత పూర్తిగా చేతులెత్తేశాడు. అయితే ఏం చేశారు, ప్రజలు 5 ఏళ్ల పాటు ఓర్చుకున్నారు. ఓటు అనే ఆయుధంతో కొడితే ఈ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతైపోయి ఈరోజు బెంగళూరు పారిపోవాల్సిన పరిస్థితి. సో ఒక నాయకుడికి చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి చిత్తశుద్ధి కలిగిన నాయకులలో చంద్రబాబు గారు మొదటి వరుసలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆ వరుసలోనే ఉండడు. దానికి ఉదాహరణే మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పనులు కూడా. మొత్తంగా ఒక ఆటో సోదరుడికి హామీ ఇచ్చి గంటల వ్యవధిలోనే దాదాపుగా 4 లక్షల రూపాయలు విలువైనటువంటి ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వటం అనేది సుపరిణామం. ఇది ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఓహో చంద్రబాబు గారు ఈ ఒక వ్యక్తికే కాదు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒక వ్యక్తికి నెరవేర్చింది రాష్ట్రం మొత్తానికి చేయలేడైనా. రాష్ట్ర ప్రగతి కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా? 100కు 200% నెరవేరుస్తారు. సో ఆ నమ్మకాన్ని రోజు చంద్రబాబు గారు మరొక్కసారి రాష్ట్ర ప్రజల్లో అయితే బలంగా కలిగించారు.